నమస్తే అన్న అందరికీ నమస్కారం. సివిల్ ఐడి బతాకాను రెన్యువల్ చేసుకునే వారికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ శుభవార్త చెప్పింది. బతాకా రెన్యువల్ చేసుకోవాలంటే మీరు బతాకా కార్యాలయానికి ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ స్థానిక మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే మీరు ఎవరైనా సరే కానీ సివిల్ ఐడి బతాకాను రెన్యువల్ చేసుకోవాలంటే కానీ కువైట్ ప్రభుత్వం యొక్క ఏకీకృత అప్లికేషన్ సాహెల్ యాప్ ద్వారా మీరు మీ యొక్క బతాకా రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. అలాగే మీరు కువైట్లోని బతాకా కార్యాలయాన్ని సంప్రదించకుండా 4 పద్ధతుల ద్వారా 4 మార్గాల ద్వారా మీరు మీ యొక్క బతాకాను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పి అధికారులు వెల్లడించారు. మొదటిది మనం చూసుకుంటే సాహెల్ అప్లికేషన్ ద్వారా మీరు మీ యొక్క బతాకాను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది సులభమని చెప్పేసి ఒకవేళ సాహెల్ అప్లికేషన్ ద్వారా చేసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అవసరమైన పత్రాలను సమర్పించి మీ యొక్క బతాకాను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పేసి ఒకవేళ అది కూడా మీకు చేత కాకపోతే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్కు సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో కార్యాలయానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీ యొక్క వివరాలు తెలిపి కూడా మీరు మీ యొక్క బతాకాను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పేసి ఒకవేళ చాలా మంది ఇంటర్నెట్లు వాడని వారు ఉంటారన్నమాట. అంటే స్మార్ట్ ఫోన్లు వాడని వారు మామూలుగా చిన్న ఫోన్లు వాడేవారు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ యొక్క అధికారిక ఫోన్ నెంబర్కు మీరు మెసేజ్ చేయడం ద్వారా మీ యొక్క బతాకాను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పేసి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఇకపైన బతాకా ఆఫీసుకు వెళ్లకుండా మీ యొక్క బతాకాను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ ప్రవాసులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే కానీ కువైట్ ప్రభుత్వం అన్ని సేవలను ఆన్లైన్ చేస్తూ ఉంది. 2026లో మరిన్ని సేవలను ఆన్లైన్ చేయాలని భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.